హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. మెగాస్టార్ చిరంజీవి. అసలు ఈ మెగాస్టార్ చిరంజీవి గారు అనే పదం పలకాలన్నా సరే మనకు ఒక అర్హత ఉండాలన్న. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా మకుటం లేని మహారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని వెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు లుక్ చూస్తుంటే ప్రజెంట్ 70 ఏళ్ళ వయసులో ఆయన లుక్స్ చూస్తుంటే అనిల్ రావుపూడి భయ్యా నువ్వు నీ హీరోని ఎలా చూపించాలన్నో దానికి 100 రెట్లు చూపించావు. నాకు తెలిసి ఎంటైర్ ఇండియాలో 70 ఏళ్ళ వయసులో ఇలాంటి లుక్స్ మెయింటైన్ చేస్తున్న ఏకైక హీరో. ఇలాంటి క్రేజీ, ఎంత క్రేజీ ఎప్పుడైతే మనకి మెగాస్టార్ అనే క్రేజ్ ఎప్పుడైతే స్టాంప్ పడిందో అది నెవర్ బిఫోర్ క్రేజ్ అని మరొక్కసారి నిరూపించారు చిరంజీవి గారు. ఆ లుక్స్ ఏంటి భయ్యా, ఏంటి నాకు అసలు అసలు మెగాస్టార్ చిరంజీవి గారా లేదంటే రామ్ చరణ్ గారా అన్నీ అనే ఫీలింగ్ ఉంది. ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతుంటే మామూలుగా లేదు. ఎవడైతే మొన్నటి వరకు కూడా ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మాయిలతో డ్యాన్స్ చేయడం ఏంటి, ఇంకా హీరోయిన్తో డ్యాన్స్ చేయడం ఏంటి, ఇంకా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ కామెడీలు ఏంటి, ఇది అది ఎవడెవడో ఏదేదో బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దామన్న ప్రతి ఒక్కడికి కూడా మైండ్ పోయేలా ఉంది మెగాస్టార్ లుక్ చూస్తే. ఇక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కామెడీ టైమింగ్ గురించి ఇంటి నుంచి మాట్లాడే అర్హతకు లేని వాళ్ళు కూడా చిరంజీవి గారు ఇంకా కామెడీలు చేయడం ఏంటి, కమల్ హాసన్ లాగా, రజనీకాంత్ గారి లాగా, మమ్ముటిలాగా, మోహన్ లాల్గా అది చేయాలి ఇది చేయాలి ఏదేదో వాగుతున్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పొగుడుతున్న సోకాల్డ్ ఎవరైతే వేరే ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, వాళ్ళనే ఒకసారి వెళ్ళి అడగండి. వాళ్ళే చెప్తారు మెగాస్టార్ అంటే ఏంటో. అబ్బా పవన్ కళ్యాణ్ గారిది ఒక అభిమాని డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అభిమాని చాలా పాపులర్ అయింది. నిన్న మొన్న పుట్టిన వాళ్ళకి ఏం తెలుసురా మెగాస్టార్ క్రేజ్ గురించి. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కానీ ఆయన ఒక పెద్ద ఓజీరా బాబు, ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మీకు అర్థం కావట్లేదు. ఆయన కంటెంట్లు కానీ ఆయన తీసిన సినిమాలు కానీ వేరే ఇండస్ట్రీ కూడా ఎవడు చేయలేదు. చెప్తున్నా కదా, ఒక చంటబ్బాయి, ఒక ఖైదీ, ఒక రుద్రవేణ, ఒక పాపం పసివాడు, ఇవన్నీ మీకు అవన్నీ చూస్తే ఒక చిరంజీవి గారిలోని ఒక యాక్టింగ్ క్యాపబిలిటీ గురించి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో ఈ జనరేషన్ వాళ్ళకి మరీ చెప్తున్నా. ఒకసారి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి కొన్ని సినిమాలు. ఆరాధన అనే సినిమా చూడండి, అప్పట్లో అది పెద్ద ఫ్లాప్ సినిమా అది. కానీ ఆ సినిమాలో మన చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తే, చిరంజీవి గారి యాక్టింగ్ గురించి కూడా మాట్లాడుతున్న సోకాల్డ్ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఒక ఆపత్ బాంధవుడు, మీరు చెప్తున్న ఎవరైతే ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఎవరైనా సరే ఒక ఆపత్ బాంధవుడు లాంటి సినిమా ఉందా? ఇప్పుడు చిరంజీవి గారు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన శంకర వరప్రసాద్ అనే సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి మరొక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్తో పాటు ఆ వింటేజ్ మెగాస్టార్ని పరిచయం చేసి ఇది అయిన తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రీజనల్ లాంగ్వేజ్లో అంటే రీజనల్ ఫిల్మ్స్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు పగలు కూడా వేస్తారబ్బా. చెప్తున్నా కదా, సింగిల్ లాంగ్వేజ్లో హైయెస్ట్ కలెక్షన్ కొట్టబోతున్న సినిమా మన శంకర వరప్రసాద్ రాసి పెట్టుకోండి. ఇది ఇలా పక్కన పెడితే నెక్స్ట్ బాబీ గారితో చిరంజీవి గారు చేయబోతున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా సబ్జెక్టే ఒక అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరగబోతుందంట. ఆ సినిమాలో ఇప్పుడు మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అనే విషయం బయటికి రావడంతో మొన్నటి వరకు ఎవరెవరైతే ఏదేదో మాట్లాడారో గాడ్ ఫాదర్ రీమేక్ టైంలో కూడా మోహన్ లాల్ గారు ఫోటోలు వేసి ఆయన గ్రేట్, చిరంజీవి గారు ఇది అది అని ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో ఇది చిరంజీవి గారి రేంజ్. ఒకసారి అర్థమైందా? ఇది కూడా బాబీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఒక డాటర్కి, ఒక కూతురికి, తండ్రికి మధ్య ఉన్న ఒక అనుబంధమైన చాలా ఒక మంచి హై ఎమోషనల్ సినిమా అంట. సో ఎమోషనల్ సినిమా అంటే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళు కానీ చెమరస్తే మన కళ్ళలో నీరు తిరిగితే మనకు ఒక స్నేహం కోసం కానీ ఒక డాడీ కానీ ఇవన్నీ చిరంజీవి గారి గురించి దయచేసి చిరంజీవి గారికి యాక్టింగ్ క్లాసులు మీరు నేర్పొద్దు. ఎప్పుడైనా సరే మూసి కూర్చోండి, ఆయన ఏం చేస్తే చూడండి అంతే. జస్ట్ వాల్తెర వీరయ్య అనే సినిమాతో ఒక చిన్న వింటేజ్ లుక్ ఇచ్చారు అంతే. ఆ వింటేజ్ లుక్ కొనసాగింపు ఇప్పుడు మన శంకర వరప్రసాద్. అసలు వాల్తెర వీరయ్య సినిమాకి మన వాళ్ళు ఇచ్చిన రేటింగ్స్ కానీ ఆ సినిమాకి ఇచ్చిన రివ్యూస్ కానీ మామూలుగా ఇవ్వలే. ఏంటి ఒకడేమో 1.7 అంట, ఒక 2 అంట. అసలు సినిమాలో అసలు ఎందుకు రేటింగ్స్ అలా ఇస్తారో చిరంజీవి గారి సినిమాలకి మరి ఏంటో తెలియదు. కానీ మరీ అంటే ఎంత కక్ష. గత 40 ఏళ్ళగా చిరంజీవి గారి మీద జరిగిన కుట్రలు లేవు, చిరంజీవి గారి పేరుని తగ్గిద్దామని చేసిన కుతంత్రాలు లేవు, అవన్నీ తట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఆయన మెగాస్టార్ చిరంజీవి. మరొక్కసారి చెప్తున్నా, ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే మెగాస్టార్ క్రేజ్ అనేది ఇంచు కాదు కదా, అరించు కూడా తగ్గదు. ఎందుకంటే అన్న ఇంత కాన్ఫిడెంట్ నాకు చిరంజీవి గారి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామన్నా మనం. అంటున్నా ఒకనొక టైంలో చిరంజీవి గారి ఏ సినిమా వచ్చినా 100 డేస్, ఒక అంజి, ఒక మురుగరాజు లాంటి సినిమాలు కూడా 60-70 రోజులు ఆడినాయి అన్న. అంటే అప్పట్లో వేరే హీరోల సినిమాలు హిట్ టాక్లు వచ్చినా సరే 100 రోజులు పండగలనే ఉండేవి కాదు. కానీ చిరంజీవి అనే వ్యక్తి సినిమా వస్తే అది 100 డేస్ అని ఫిక్స్. డాడీ కానీ ఇవన్నీ అన్నయ్య ఇవన్నీ కూడా
ఈవెన్ డాడీ సినిమా కూడా ఒక యావరేజ్ సినిమా, కానీ దానికి కూడా మా వైజాగ్ జగదాంబలో 100 డేస్ సినిమా. చెప్తున్నా కదా, ఇంకా చిరంజీవి గారి 2.0 మీరు చూస్తారు. జస్ట్ వన్స్ మనశంకర్ వరప్రసాద్ డ్రాప్ అయిన వెంటనే, జస్ట్ అది ఏదైతే థియేటర్లో డ్రాప్ అవుద్దో వెంటనే బ్లాక్ బస్టర్ దాకా చెప్తున్నా కదా, పూర్తి పొటెన్షియల్ చూపించకుండా ఓన్లీ ఒక కామెడీ టైమింగ్తో మాస్ యాంగిల్లో మనశంకర్ వరప్రసాద్ గారిని ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారో మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, అది నిజంగా మీ యొక్క హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి పెద్ద బలం కామెడీ. ఇప్పుడు ఏదో చిరంజీవి గారు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పి, అంటే ఆయన జోనర్ మార్చుకుని ఏదో పెద్ద పెద్ద బ్యాక్ డ్రాప్లు, పెద్ద పెద్ద సెట్టింగ్లు, గ్రాఫిక్స్ ఏవో చేసేసి అవేవీ లేకుండా, ఆయన బలం అనిల్ రావిపూడి గారిది పెద్ద అసెట్ ఆయన కామెడీ టైం. ఇప్పుడు అలాంటి కామెడీ టైంకి ఇంకా కామెడీ అంటేనే పెద్ద హీరోలో చిరంజీవి గారికి మించి కామెడీ చేసే హీరో లేడు ఎవడు. ఒక మాస్ హీరో కామెడీ చేసి కూడా మెప్పించగలరు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారే, ఎంటైర్ ఇండియాలో, ఇదే తెలుగు ఇండస్ట్రీలో కాదు. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు సినిమా అంటే మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఎంత నెగిటివిటీ చేస్తారో చేసుకోండి. ఎందుకంటే జనవరి 11 తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏమీ ఉండదు. డే 1 ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రికార్డులు పగిలిపోతాయి. చిరంజీవి గారి సినిమా అంటే ఫ్యామిలీస్ మామూలు ఎక్కువ కట్టవు భయ్యా. ఆయన చేసిన తప్పు ఏంటంటే జస్ట్ జానర్ మార్చి ఆ గాడ్ ఫాదర్ ఒకటి, నెక్స్ట్ ఆ బోలాశంకర్ ఒకటి, ఇంకా ఆచార్య అంటారా, అదొక పెద్ద కళాఖండం, అది పక్కన పెట్టండి. అది కూడా ఇవి 3 సినిమాలు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక రీమేక్లు చేయడం లేదా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వడం వల్లే ఆ సినిమాలు అంత డిజాస్టర్ అయ్యాయి. కానీ వాల్తేరు వీరయ్య అనే సినిమా కంప్లీట్ ప్యాకేజ్ సినిమా. ఒక డ్యాన్స్, ఒక క్లాస్, ఒక మాస్, ఇంకా కామెడీ టైమింగ్, ఆ ఫైటింగ్స్ అన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక కంప్లీట్ మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక పరిపూర్ణమైన నటుడు. ఆయన ఏదో ఒక స్టైల్కో లేదంటే ఒక డ్యాన్స్కో ఒక యాక్టింగ్కో పరిమితమైన వ్యక్తి కాదు, ఒక లుక్స్కో పరిమితమైన వ్యక్తి కాదు. మన బాలచంద్ర గారు చెప్పినట్టు ఆయన అంటే క్లియర్గా చెప్పినట్టు ఒక కంప్లీట్ యాక్టర్. లుక్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి, యాక్టింగ్ ఉంటుంది, ఇంకా చరిష్మా ఉంటుంది. ఇవన్నీ కలగలిసిన ఏకైక నటుడు ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. మళ్ళీ చెప్తున్న మెగాస్టార్ అభిమానులకి ఈ సంక్రాంతి జనవరి ఏదైతే 11 రిలీజ్ కాబోతున్న మనశంకర్ వరప్రసాద్ నుంచి అసలైన మెగాస్టార్ 2.0 ఏదో అనేది మీరు చూడబోతున్నారన్న. ఎందుకంటే బాబీ డైరెక్షన్ తర్వాత శ్రీకాంత్ ఓడెల, ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాంత్ ఓడెల ప్యారడైజ్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మామూలుగా వైరల్ అవ్వట్లేదు. సో అలాంటిది ఇప్పుడు నాని గారు ప్రొడ్యూసర్గా, శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్లో ఇద్దరు పెద్ద అభిమానులు. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది ఇది ఒక పెద్ద పజిల్. ఇది తర్వాత నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలో ప్రభాస్ గారితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అనేది అదొక, అంటే ఆ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ గారే తిరస్కరించారు. కానీ ఖచ్చితంగా ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉండబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ గారు కూడా చిరంజీవి గారి కోసం కథ రెడీ చేశారంటే ఫిక్స్ అయిపోండి. ఇంకా నెక్స్ట్ రాబోతున్న ఇంకా ఒక 5 సినిమాల వరకు మెగాస్టార్ అంటే మరొక్కసారి ఇండియా మొత్తం దట్ ఈస్ మెగాస్టార్ అనే రేంజ్లో మాత్రం పేలబోతుంది. ఇది రాసి పెట్టుకొని మనశంకర్ వరప్రసాద్పై మళ్ళీ చెప్తున్నా, ఎవడు ఎంత నెగిటివిటీ చేసినా సరే ప్రీమియర్స్ పడకముందు వరకే, ప్రీమియర్స్ పడిన తర్వాత చిరంజీవి కామెడీ టైమింగ్కి తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీసులో తగలడిపోతాయి.